ఈ మధ్య ఒక వార్త చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. మీరు గమనించే ఉంటారు. అదేమంటే ఒక చిన్న వయసు అమ్మాయి, అంటే ఒక టీనేజ్ అమ్మాయి అర్ధరాత్రి 2 గంటలకు నగ్నంగా ఇంట్లోంచి వాళ్ళమ్మ రూముకు గడియ వేసేసి నగ్నంగా పరిగెత్తుకుంటూ వచ్చి కింద ఇంటి వాళ్ళ తలుపు తట్టింది. 10 నిమిషాలు తలుపు తట్టింది. మళ్ళీ కింద ఇంట్లోకి పోయిందంట, ఇంకా కింద ఇంట్లోకి. అక్కడ బ్యాచులర్స్ ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయిని నగ్నంగా చూసి భయపడిపోయినారు. ఆ ఇంట్లోకి పోయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయి ఆ రోడ్డు చివరలో ఎక్కడో రాత్రి 2 గంటలకు ఆ రోడ్డు చివర ఉండేటువంటి అమ్మవారి రేణుక ఎల్లమ్మ తల్లి గుడి, ఆ గుడికి పోయి నగ్నంగానే 3 ప్రదక్షిణలు చేసిందంట. నగ్నంగా చేసి అక్కడ ఒక బెంచ్ లాగుంది, అక్కడ కూర్చుందంట 1 నిమిషం. తర్వాత గుళ్ళోకి పోవడానికి వీలు లేదు. గుడికి తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు కదా, ఆ చిన్న గుడిలాగా ఉంది. దాంట్లో ఉన్నటువంటి చిన్న అమ్మవారి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని చెరువు దగ్గరికి పరిగెత్తిపోయింది. చెరువు దగ్గరికి పరిగెత్తిపోయి అమ్మవారికి ఎవరో ఒకళ్ళు సమర్పిస్తారు కదా చీరలు, ఆ చీరను తీసేసి ఆ విగ్రహాన్ని ఇట్లా గుండెలకు పెట్టుకొని చెరువులో దూకేసింది. ఈ వార్త ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఎందుకు ఇట్లా జరిగింది? నేను ఒక విషయం చెప్పేనా? మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అదేమంటే, మేము ఒక ఇంటికి అద్దెకు పోయినాం. ఆ ఇంట్లో నైరుతి మూల డోర్ ఉంది. ఇల్లు చాలా బాగుంది, చాలా పెద్ద ఇల్లు. ఉత్తరానికేమో పెద్ద మొత్తం ఓపెన్ ప్లేసు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది ఇల్లు. తూర్పు గేటు ఉంది. మళ్ళా ఉత్తరం వైపుకు చాలా ఒక ఇల్లు పట్టేంత ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ చెట్లు ఉన్నాయి బాగా. అంత మంచి ఇంట్లో నైరుతి మూల తలుపు ఉంది. అంటే ఫస్ట్ ఒక హాలు, దాంట్లో ఒక సోఫాలు వేసాము, టీవీ పెట్టాము, చిన్న హాలు. తర్వాత కొంచెం పెద్ద హాలు, అక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి అట్లా అనమాట. ఆ హాలుకు నైరుతి మూల, అది కరెక్ట్ నైరుతి మూల పడుతుంది. అక్కడికి ఒక డోర్ ఉంది. బయటికి మళ్ళీ కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, కాంపౌండ్ వాల్ బయటికి కూడా గేటు, మెయిన్ గేట్ కాకుండా ఇటువైపు కూడా ఒక గేట్ ఉంది. నేను వాస్తును చాలామంది నమ్ముతారో లేదో నాకైతే తెలియదు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. వాస్తు లేదు, గీస్తు లేదు అంటారు. కొందరు దేవుడిని కూడా నమ్మరు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. నిజమేలేంటి అది కూడా. ఏమంటే మన కర్మఫలం మనకు వస్తుంది. మనం దేవుణ్ణి నమ్మినా కూడా మన కర్మఫలమే మనకు వస్తుంది. ఆ కర్మను, చెడు కర్మ అయినా మంచి కర్మ అయినా, సుఖాలు కానీ దుఃఖాలు కానీ మనం అనుభవించాల్సిందే. కాకపోతే భగవంతుడిని నమ్ముకున్నందువల్ల ఏమవుతుందంటే ఆ దుఃఖం అనేది మెల్లిమెల్లిగా దేవుడు మనల్ని దాంట్లోంచి వెళ్ళగా ఇట్లా లాక్కొని వచ్చేస్తాడు. మనకు ఆ కష్టం పడినా కూడా ఆ కష్టంలో కూడా ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు. ఏదో ఒక విధంగా సహాయం అందుతుంది. ఏదో ఒక విధంగా ఆ కష్టకాలము మెల్లిగా దాటుకుంటూ పోతుంది. ఇది భగవంతుడిని నమ్మేటువంటి వాళ్ళ యొక్క విశ్వాసము, అనుభవము అదనమాట. మేము మా ఇంట్లోకి పోయినాము. మా ఆయన అప్పుడే రిటైర్ అయిపోయినారు. రిటైర్ అయినాక ఆయనకు చెవుల్లోంచి శబ్దాలు వినిపించడం మొదలైంది. ఆ ఇంటికి నేను గమనించింది ఏమంటే, కొన్ని రోజులు ఇల్లు వాస్తు చూడాలి, తూర్పు ఫేసింగ్ ఇల్లు, తూర్పు తలుపు ఉంటే మంచిది, ఉత్తరం తలుపు ఉంటే మంచిది, ఇవంతా కూడా వీడియోల్లో చూసి కొంచెం అవగాహన ఉంది నాకు. నైరుతి వాకిలి చూస్తూనే మా బాబుతో నవరే, ఎందుకురా ఈ ఇంటికి తీసుకొచ్చినావు, ఈ ఇంట్లో ఏదో నాకు నచ్చలేదురా, ఈ ఇల్లు నాకు ఒక్కసారి ముందు చూపించచ్చు కదా అని అడిగాను అనమాట. ఏం కాదులేమ్మా, ఏం కాదులే అన్నాడు వాడు.
తర్వాత ఇంటికి పోయిన నెల 2 నెలల నుంచి మాకు ఆర్థికంగా బాగున్నాము. తూర్పు గేట్ ఉంది, తూర్పు తలుపు ఉంది, ఉత్తరానికేమో ఓపెన్ ప్లేస్ ఉంది. ఇన్ని ఉండడం వల్ల ఆర్థికంగా బాగుంది. కానీ మా ఆయనకు ఏవేవో శబ్దాలు వినిపించడం మొదలైనాయి. ఎవరో వస్తున్నట్టు, ఎవరో వస్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరో రాత్రిపూట ఆయన నిద్రపోరు. రాత్రిపూట కిటికీలోంచి ఇట్లా చూస్తూ ఉంటారు. కిటికీ కర్టన్ ఇట్లా కొంచెం తీసి చూస్తూ ఉంటారు. నన్ను ఎందుకు అట్లా చూస్తారు? పండుకోండి అంటాను. పండుకోండి, ఎవరు లేరు. ఎవరినంటే అదిగో చూడు, జీప్లో బిఎస్ రాజుని అరెస్ట్ చేయండి, అయ్యో పేరు చెప్పకుండా అరెస్ట్ చేయండి అని అరుచుకుంటూ పోతున్నారు. పోలీసులు వచ్చేస్తారు. పోలీసుకు కంప్లైంట్ పోయింది నా మీద. ఎంతమంది మా పాప చెప్తుంది, నాన్న కాదు నాన్న, నీకేం కాదు నాన్న, నీ భ్రమ నాన్న అని మా బాబులు చెప్తారు. మా ఆయన నమ్మడు. మీకు తెలీదు, ఇదే కరెక్ట్ అంటారు. నేను మా వాడిని కోరుతున్నా, ఒరే ఇల్లొద్దురా అని. ఇంతలో ఆయన రాత్రిళ్ళు నిద్రపోయేవాళ్ళు కాదు. మా అత్తగారిని చూసేదానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ బాగుండేవాళ్ళు. మళ్ళీ ఈ ఇంటికి వస్తూనే నాకు మొదలైపోయేది. రాత్రిళ్ళు నిద్రపోయేవాళ్ళు కాదు. 2, 3 కిటికీలో నిలబడి చూడడము. హాల్లో కిటికీ దగ్గర నిలబడి కట్టన్ తీసి చూస్తారు. ఈ కిటికీ దగ్గర నిలబడి రూముల్లో కట్టన్లు కొంచెం తీసి చూస్తూ ఉంటారు. ఏమైంది కావాలని చేస్తున్నారు మీరు, ఇట్లంతా నేను ఏదో ఒకటి అనేదాన్ని. చివరికి ఏమైందంటే డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినారు. మా ఆయనకు మా నాన్నకు ఇట్లా ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటే డాక్టర్లు చెప్పినారు, ఇదేమీ లేదులేండి, ఇట్లా వయసు రీత్యా కూడా ఇట్లాంటి శబ్దాలు సైకాలజిస్ట్ అనమాట, ఇటువంటి శబ్దాలు రావడము సహజమే, ఈ మందులు వాడండి తగ్గిపోతాయి అని చెప్పేసి వాళ్ళు మాత్రలు ఇచ్చినారు. చివరికి ఆ మాత్రలు వాడుతున్నారు, డాక్టర్ దగ్గరికి పోతున్నాము. మా ఆయనకు ఎక్కువైపోయింది. మా బాబు అయితే ఆయన్ను పట్టుకోలేము ఆయన్ను హాస్పిటల్ అంతా తీసుకుపోయి ఇంటికి వచ్చినారు. ఇంట్లోకి రానంటారు. రాత్రి 10 అయింది, 11 అయింది, 12 అయింది. నిండు పున్నమా బయట నిలబడుకొని ఉంటారు. ఈ పక్క చూస్తారు, ఆ పక్క చూస్తారు. రోడ్లో ఈ పక్క చూస్తారు, ఆ పక్క చూస్తారు. రాండి నాన్న అంటే వస్తున్నారు అరుగు వస్తున్నారు అంటారు. చివరికి మా ఆయన ఎట్లో అట్లా ఇంట్లోకి రానా అని ఇంట్లోకి లాక్కొచ్చేసి ఆయన రూమ్లో పెట్టి పడుకో అని చెప్పేసి మా బాబు బయట నుంచి తలుపు గడియ పెట్టేసినాడు. గడియ పెట్టి తలుపు దెబ్బ బారుతుంటే కూడా వినలేదు. దానికి ఏం చేసినాడంటే మా వాడు వైర్ ఏదో ఒకటి తీసుకొచ్చి తలుపు బాగా గట్టిగా కట్టేసినాడు. వాడు తలుపు దగ్గరే పాపం బెడ్ కింద వేసుకొని పండుకున్నాడనమాట. 3 గంటలకు 2 గంటలు పండుకున్నాం. నేను హాల్లో సోఫాలో పండుకున్నాను. ఈయన నిద్రపోలే. ఏం చేస్తున్నారంటే బాత్రూంలో కమ్మోడు ఉంటుంది కదా, అది ఎక్కి బాత్రూమ్ దగ్గర కిటికీ దగ్గర ఈ స్లైడ్స్ లాగా గ్లాసెస్ పెట్టారు కదా, అవంతా విరగ్గొట్టేసి హార్పిక్ అన్నీ బయటపడేసినారు. ఆ కిటికీ అద్దాలన్నీ పగలగొట్టేసినారు. చివరికి ఇంకా ఏం చేస్తున్నారు అనుకున్నారు, బట్టలన్నీ తీసుకొచ్చి హాలు మధ్యలో బెడ్రూమ్ మధ్యలో వేసి అగ్గిపుల్లు అంటించేసినారు. ఎంత అగ్గి అనుకున్నారు, మనిషెత్తు అగ్గి, పక్కనే బెడ్డు. మా వాడు నేను ఇట్లా కళ్ళు మూసుకున్న 1 గంటలో జరిగింది అది. తలుపు మంట అంటించేసి చూస్తున్నారు నిలబడి. ఎట్లా అయిపోయింది మా వాడికి. అది బెడ్ అంటుకునే లోపల కాలిపోయేవాళ్ళు. చివరికి ఏమైనా వీడికి టక్కని వెలుగు వచ్చి ఏదో వెలుగు వస్తూ ఉంది కింద నుంచి, ఏంది అని చెప్పేసి అది గట్టిగా ముడేసినాడు. అది తీయడం పెద్ద కష్టమైపోయింది. ఎట్లా ఇట్లా తీసి చూస్తే తలుపు అంతా కాలిపోయింది, డోర్స్ అన్నీ కాలిపోయినాయి. రూమ్లో కింద నేల అంతా నల్ల మసి, అన్ని బట్టలు తీసి మంట పెట్టేసినారు.
ఆయన్ను మంటల్లోంచి బయటకు తీసుకొచ్చి ఆ మంటలన్నీ ఆర్పి ఆ రాత్రి ఇల్లంతా కడిగినాం మేమిద్దరు. కడిగి ఆయన కూర్చోబెట్టి ఆయన ఎదురుగా ఇద్దరు కాపలా కూర్చుని మా పాపకు ఫోన్ చేస్తే వస్తే అప్పటికప్పుడు 2-3 జతల బట్టలు పెట్టుకొని మా పాప ఇంటికి వెళ్ళిపోయినాం. అట్లా జరిగింది. అంత తీవ్రంగా వ్యవహరిస్తారనమాట. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఎందుకంటే ఇది ఏ అమ్మవారో ఏ ఉగ్ర పూజలు ఇవి కాదు, ఇది ఒక సైకలాజికల్ డిసీజ్ అన్నమాట. ఆ ఇంటి నుంచి మేము బయటకు వచ్చేసినాం. తర్వాత మా బాబు మా పాప ఇంటికి వచ్చినాము. మెల్లమెల్లగా నార్మల్ అవుతూ వస్తున్నారు. ఆ ఇల్లు దాటినాం. మీరు ఇది చెప్పండి, ఇది సైకలాజికల్ డిజార్డరా లేకుంటే వాస్తు దోషమా? మనకు ఇట్లా ఇది జరగాల అని రాసున్నప్పుడు వాస్తు కూడా అట్లే కలిసి వస్తుంది. మనం మంచి జరగాలనుకున్నప్పుడు అన్ని వాస్తు అంత బాగున్న ఇంట్లోనే మనం పడతామన్నమాట. నేను అనుకుంటున్నాను ఈ పాప అట్లా నగ్నంగా పరిగెత్తి అందరింటి తలుపులు కొట్టి చివరికి గుడికి పోయి అక్కడ 3 ప్రదక్షిణలు నగ్నంగానే చేసి చివరికి ఆ విగ్రహాన్ని ఇట్లా గుండెలకు హత్తుకొని చెరువులో దూకి చచ్చిపోయిందంటే ఆమెకు మెంటల్ డిజార్డరే. ఈ మందులు వాడి కొంచెం ఆ పిల్లని కనిపెట్టుకొని ఉంటే ఆ ఇల్లు ఏదైనా వాస్తు బాగున్న ఇల్లు చూసుకొని మారింటే ఆ పిల్లకి సరిపోయేది. కానీ పాపం వాళ్ళ దురదృష్టం ఏమంటే ఆమె కూతురు ఇద్దరే ఉంటారంట. ముసలామె అమ్మ కూతురు ఇద్దరే ఉంటారు. ఆ అమ్మకు ప్రపంచ జ్ఞానం ఏముందో ఏం లేదో తెలీదు. కూతురే మొత్తానికి అమ్మను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కూతురే అమ్మని చూసుకుంటూ ఉంటుంది, కూతురే ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటుంది, కూతురే ఏదో సంపాదిస్తూ ఉంటుంది, మొత్తానికి కూతురు మాటే నడుస్తుంది. ఆ కూతురే ఇట్లా మెంటల్గా ఇల్ హెల్త్ అయిపోతే ఆ తల్లి ఏం చేయగలదు? నాకంటే 2 కొడుకులు ఉన్నారు కాబట్టి పిల్లలు మేనేజ్ చేసినారు. ఆమె కూడా ఏం చేయాలో తోచని స్థితిలో ఆమె కూడా ఇల్లు మారింది. మారిన ఇల్లు కూడా అట్లే ఉందో ఏమో నాకైతే తెలీదు. కానీ మొత్తానికైతే ఇది ఏ ఉగ్ర పూజ, ఏ ఉగ్రదేవతల ఆరాధన అవి ఉండదు నాకు తెలిసి. ఏమో ఇప్పుడు ఈ విషయం జరుగుతుందని న్యూస్లో వస్తున్నప్పటి నుంచి నాకు జరిగినటువంటి ఒక జీవితానుభవాన్ని నేను మీతో పంచుకున్నాను. ఎవరైనా పెద్దవాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళ అత్త, మామయ్యో లేకుంటే అన్నలో, మామలో ఎవరో ఒక పెద్దవాళ్ళు ఆ పిల్లని హాస్పిటల్ తీసుకుపోయి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోయి మందులు వాడిపించి ఏదో ఒకటి చేసింటే ఇంతటి అఘాయిత్యం జరిగేది కాదని నేను అనుకుంటున్నాను. మీకు ఇది ఒక జీవితానుభవం నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఏమనుకుంటారో ఏమో నాకు తెలియదు. ఆ పిల్లని కొంచెం జాగ్రత్తగా కేర్గా చూసుకుని అంటే తల్లి కూతురు ఇద్దరే ఉన్నారు. ఆ తల్లికి ఏం తెలుసో ఏం తెలియదు కాబట్టి ఇట్లా జరిగిపోయింది. ఆ అమ్మ కనిపెట్టుకొనే ఉంటుందిలేండి. కూతురికి ఇల్లు పీడకలలు వస్తున్నాయంట. ఆ పీడకలలు వస్తున్నాయనే ఇల్లు మారినారు. ఈ ఇంట్లో కూడా ఆ పిల్లకు నెమ్మదించలేదు. ఏమైనా ఇంట్లో మగపిల్లలు ఉండాలండి. మగపిల్లలు ఉంటే వాళ్ళు చాలా చూసుకుంటారు. ఏమంటారు? ఆడపిల్లలు కూడా చూసుకుంటారు. ఆడపిల్లలని తక్కువని కాదు, ఎవరో ఒకరు తల్లి కూతురు ఇద్దరే ఉండేసరికి ఆమెకు అట్లా అయిపోయింది. ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. సరే, ఓకేనా?